Dear students, good day. Now we are going to discuss inclusive education concept. Before that, I have to say one thing. As I am busy with administrative work in morning session, I am unable to take online classes. Uh, so I am uploading this recorded version of the class as we did earlier. Okay, so please go through the video until uh, the completion of the administrative work. I will send the videos through YouTube channel. After that, again I will come back to online classes. Okay, until I request you to cooperate with me. Okay, so let us discuss the concept ADHD. Okay, we are discussing ADHD. Okay, attention deficit hyperactive disorder. Attention deficit hyperactive disorder. Attention deficit hyperactive disorder. So in previous class, we have discussed the basic concept of ADHD, definitions of ADHD. Okay, so let us discuss the characteristics and causes of ADHD in this class. Okay, as per the definitions of ADHD, the three main points and characteristics of ADHD and symptoms of ADHD are inattention, hyperactivity, and impulsivity. Okay, we discussed all these in previous class. సో ఈ ఏడిహెచ్డి అనే దానికి అటువంటి డిజార్డర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఇన్అటెన్షన్, హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ. అంటే ఏకాగ్రత లోపం, అతి క్రియాత్మకం మరియు హఠాత్ చర్యలు. ఈ మూడిటి వలన ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది వస్తూ ఉంటుంది. అది మనం ముందు డిస్కస్ చేసాము. సో దానికి గల కారణాలు, అది క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు, ఈ ఏడిహెచ్డి యొక్క లక్షణాలు, ఏకాగ్రత లోప అతి క్రియాత్మక అపవ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటో మనం పరిశీలిద్దాం. ఓకే, ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం మూడు చెప్పుకున్నటువంటి ప్రధానమైన ఎలిమెంట్స్ ఇన్అటెన్షన్, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ, ఈ మూడిటి ఆధారంగా మన క్యారెక్టరిస్టిక్స్ని డిస్కస్ చేద్దాం. బేస్డ్ ఆన్ ఇన్అటెన్షన్, ది ఫాలోయింగ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ADHD స్టూడెంట్స్. ఈజ్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్. ఈ విద్యార్థులు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. విషయాన్ని నుంచి, బోధన నుంచి, సబ్జెక్ట్ నుంచి, కాన్సెప్ట్ నుంచి త్వరగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఏకాగ్రత నిలపలేరు. ఇది ఏకాగ్రతకు సంబంధించినటువంటి పాయింట్ ఆధారంగా క్యారెక్టరిస్టిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్, డజంట్ ఫాలో డైరెక్షన్స్ ఆర్ ఫినిష్ టాస్క్స్. అంటే ఇచ్చినటువంటి సూచనల్ని వీళ్ళు ఫాలో అవ్వలేరు, అలాగే ఇచ్చిన పనిని పూర్తి చేయలేరు. వీళ్ళలో ఏకాగ్రత ఉండదు కాబట్టి వీళ్ళు ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి లేదా ఆ కన్సర్న్ అథారిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని వీళ్ళు పూర్తి చేయలేరు, అలాగే డైరెక్షన్స్ని ఫాలో అవ్వలేరు. డజంట్ అపియర్ టు బి లిజనింగ్. వీళ్ళు మనం చెప్పే విషయాల్ని, ఉపాధ్యాయుడు చెప్పే విషయాల్ని వింటున్నట్టుగా మనకి కనిపించరు, అంటే వినరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్అటెన్షన్. ఓకే, డజంట్ పే అటెన్షన్ అండ్ మేక్స్
కేర్లెస్ మిస్టేక్స్. సో వీళ్ళు ఏకాగ్రత చూపించలేరు, అదే ప్రధానమైన కారణం, సిమ్టము. సో కాబట్టి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే అండ్ మేక్స్ కేర్లెస్ మిస్టేక్స్, బాధ్యతారహితంగా మిస్టేక్స్ అనేవి చేయటం జరుగుతుంది. ఫర్గెట్స్ అబౌట్ డైలీ యాక్టివిటీస్, వాళ్ళు రోజు చేసే పనులు కూడా మర్చిపోతూ ఉంటారు. డైలీ చేసే కొన్ని పనులు, రొటీన్గా చేసే కొన్ని పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా మర్చిపోయేటువంటి లక్షణం ఈ ఏడిహెచ్డి ఉన్నటువంటి పిల్లల్లో మనం గమనించవచ్చు. హ్యాస్ ప్రాబ్లమ్స్ ఆర్గనైజింగ్ డైలీ టాస్క్, రోజు చేసే పనుల్ని ఆర్గనైజ్ చేసుకోవటంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో రొటీన్గా చేసే పనులు కూడా ఒక క్రమమైన పద్ధతిలో వాటిని చేసుకోవటంలో ఇబ్బంది పడటం, రెండింటిని కోఆర్డినేట్ చేసుకోలేక సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. డజంట్ లైక్ టు డూ థింగ్స్ దట్ రిక్వైర్ సిట్టింగ్ స్టిల్. సో వీళ్ళు ఒకే చోట కూర్చొని చేసేటువంటి పనులు ఏమైనా ఉంటే అలాంటి పనులు చేయటం అస్సలు ఇష్టపడరు. అంటే వీళ్ళు కుదురుగా ఒక చోట కూర్చోరని కూడా చెప్పవచ్చు. ఆఫెన్ లూజెస్ థింగ్స్, వస్తువులను కూడా పోగొట్టుకుంటారు తమ వద్ద ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలైతే వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ బిలాంగింగ్స్ కానీ అన్నీ కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. టెన్స్ టు డే డ్రీమ్, పగటి కళలు కంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు పగటి కళలను కంటూ ఉంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, హైపర్ యాక్టివిటీ. సో అతి క్రియాత్మకత, ఓవర్ యాక్టివ్గా ఉంటాం. దానివలన ఇటువంటి విద్యార్థులు కనపడే లక్షణాలు, క్యారెక్టర్స్, ఆఫెన్ స్క్విమ్స్, ఫిడ్జెట్స్ అండ్ బౌన్సెస్ వెన్ సిట్టింగ్. సో తరచుగా వీళ్ళు అటు ఇటు ఊగటం, కాళ్ళు చేతులు కడించటం, కూర్చున్న చోట నుంచి బౌన్స్, దూకటం, ఎగిరి దూకటం లాంటి పనులు చేస్తూ ఉంటారు. సో ముందు ఇన్అటెన్షన్లో చెప్పుకున్నాం ఏమని, ఒక చోట కూర్చొని చేసే పనులు ఇష్టపడరు. డజంట్ లైక్ టు డూ థింగ్స్ దట్ రిక్వైర్ సిట్టింగ్ స్టిల్, కూర్చొని చేసే పనుల్ని ఇష్టపడరు అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు తరచుగా అటు ఇటు ఊగటం కానివ్వండి, అలాగే చేతులు కాళ్ళు కదపటం కానివ్వండి, బౌన్స్, దూకటం కానీ, ఉన్న ప్లేస్ నుంచి బౌన్స్ అవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు కూర్చున్న సమయంలో. డజంట్ స్టే సీటెడ్, వీళ్ళు ఒక చోట కూర్చొని ఉండలేరు, కూర్చోలేరు కూడా. హ్యాస్ ట్రబుల్ ప్లేయింగ్ క్వైట్లీ. సో ఏదైనా ఆటలు ఆడే సందర్భంలో సో సాధారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వైట్గా కామ్గా ఆడుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేయలేరు. దాంట్లో కూడా ట్రబుల్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఆల్వేస్ మూవింగ్ సచ్ యాజ్ రన్నింగ్ ఆర్ క్లైంబింగ్ ఆన్ థింగ్స్. సో ఇన్ టీన్స్ అండ్ అడల్ట్స్ దిస్ ఈజ్ మోర్ కామన్లీ డిస్క్రైబ్డ్ యాజ్ రెస్ట్లెస్నెస్. సో అంటే వీళ్ళు రెస్ట్లెస్నెస్గా ఎప్పుడు కూడా ఏదో పని చేస్తున్నట్టు అటు ఇటు తిరగటం, అది పరిగెత్తటం, అలాగే పాకటం, ఎక్కటం, ఇలాంటి చర్యలన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. టాక్స్ ఎక్సెసివ్లీ, అతిగా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైన దానికంటే, సందర్భానికంటే ఎక్కువ మాటలు వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇట్ ఆల్వేస్ ఆన్ ది గో యాజ్ ఇఫ్ డ్రైవన్ బై ఏ మోటార్. ఇట్ ఆల్వేస్ ఆన్ ది గో అనేటువంటి పద్ధతిలోనే వీళ్ళు, అంటే ఈ ఇఫ్ డ్రైవన్ బై ఏ మోటార్ అంటే కదలిక వలన వీళ్ళు ఎప్పుడు కూడా ఆన్ ది గో అనేటువంటి సిచ్యువేషన్లోనే, అటువంటి లక్షణంతోనే ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఇవి హైపర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఈ ఏడిహెచ్డి పిల్లల్లో కనిపించే లక్షణాలు. అలాగే ఇంపల్సివిటీ, హఠాత్తుగా చేయటం. ఇంపల్సివిటీ అంటే హఠాత్తుగా. హ్యాస్ ట్రబుల్ వెయిటింగ్ ఫర్ హిజ్ ఆర్ హర్ టర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు, ఏదైనా క్విజ్ లాంటి సెషన్ జరుగుతున్నప్పుడు, క్వశ్చనింగ్ లాంటి సెషన్ జరుగుతున్నప్పుడు, ప్రజెంటేషన్ లాంటి సెషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ టర్మ్ వచ్చే వరకు వెయిట్ చేయలేరు. హఠాత్తుగా మధ్యలోకి దూకిపోయి వాళ్ళు సమాధానం చెప్పడం, వాళ్ళు యాక్ట్ చేయటం, వాళ్ళు ఆ పనులు చేయడానికి ప్రయత్నించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బ్లర్డ్స్ అవుట్స్ ఆన్సర్స్ని టర్న్ వచ్చే వరకు ఆగకుండా హఠాత్తుగా ఆన్సర్స్ చెప్పేయటం అనేది జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఆన్సర్ అనేది రైట్ అయినా తప్పు అయినా సరే హఠాత్తుగా ఆన్సర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇంటరప్ట్స్ అదర్స్ ఆల్సో. సో దే ట్రై టు ఇంటరప్ట్ అదర్స్, తోటి విద్యార్థుల్ని, తోటి వాళ్ళని కూడా సో భంగం కలిగించడం, ఆటంకం కలిగించడం, అడ్డంకుల్ని క్రియేట్ చేయటం లాంటివి
చేయటం జరుగుతుంది. ఇవి వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. చిల్డ్రన్ విత్ అటెన్షన్ డెఫిసిట్ ఆర్డర్ ఆర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ మే ఎగ్జిబిట్ సమ్ ఆర్ ఆల్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. వీటితో పాటుగా ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా వీళ్ళు సాధారణంగా ప్రదర్శించే అవకాశం అనేది ఉంటుంది. షార్ట్ అటెన్షన్ స్పాన్ మనం కామన్గా చెప్పుకున్నాము, అయినా సరే ఇవన్నీ కామన్గా అందరూ ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో ఉండేటువంటి లక్షణాలుగా మనం చెప్పవచ్చు. షార్ట్ అటెన్షన్ స్పాన్ తక్కువ అవధాన సామర్థ్యం కలిగి ఉంటాం. సో టైటిల్లోనే ఉన్నది అటెన్షన్ డెఫిసిట్, ఏకాగ్రత లోపము. కాబట్టి ఏకాగ్రత చూపలేరు, తక్కువ సమయం మాత్రమే ఏకాగ్రత చూపగలరు. షార్ట్ అటెన్షన్ స్పాన్. డిఫికల్టీ ఫోకసింగ్, దేని మీద దృష్టి కేంద్రీకరించడానికి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, దృష్టిని కేంద్రీకరించలేదు. అంటే ఈ పర్టికులర్గా ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, దృష్టి కేంద్రీకరించలేరు. పూర్ మెమరీ, జ్ఞాపశక్తి చాలా తక్కువగా ఉంటుంది, ఏ విషయాన్ని కూడా గుర్తుంచుకోలేరు. డిజార్గనైజేషన్, సో ఏ పనైనా సరే ఆర్గనైజ్డ్గా చేయలేరు, డిజార్గనైజ్డ్గా ఉంటారు. పూర్ ఇంపల్సివ్ కంట్రోల్, సో ఇంపల్సిటివిటీ అన్నాం అంటే మనం చెప్పుకున్నట్లుగా ఆ యాక్షన్స్ అన్నీ కూడా హఠాత్తు చర్యలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకునేటువంటి సామర్థ్యం వీళ్ళలో తక్కువగా ఉంటుంది. రెస్ట్లెస్నెస్, సో వీళ్ళలో రెస్ట్లెస్నెస్ అనేటువంటి నేచర్ కూడా క్యారెక్టరిస్టిక్ కూడా, అంటే ఇందా మనం చెప్పుకున్నాం ఈ మూవింగ్ హర్రీలీ, రన్నింగ్ అండ్ జంపింగ్ అండ్ జంపింగ్ ఇన్ టు ది crowd or students, jumping onto the students like that. Okay, incessant talking, so as we said earlier, they talk excessively. Okay, incessant activity, so ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా హఠాత్తుగా అతి క్రియాత్మకంగా ఎక్కువగా ఎక్సెసివ్గా చేయటం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది characteristics of ADHD disorder students. So let us see what are the reasons, what are the causes for ADHD. Despite multiple studies, researchers have yet to determine the exact causes of ADHD. So as we discussed earlier in related with regard to previous concepts, we have proper characteristics and proper causes for each and every category of physical or mental disorders. But for ADHD, until it is not decided by the concerns, that is, it is not authorized the causes of ADHD by the concerned authorities. So ఇప్పటి వరకు కూడా ఈ ADHD సంబంధించిన కారణాలని అఫీషియల్గా ఫైనలైజ్ చేయలేదు, డిటర్మైన్ చేయలేదు. దట్ మీన్స్ ఫైనలైజ్ చేయలేదు మీన్స్ డిటర్మైన్ చేయలేదు, అంటే పర్టికులర్గా ఈ కారణం చేత ADHD అనేటువంటి డిజార్డర్ వస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు సైంటిఫిక్గా పూర్తి స్థాయిలో ప్రూవ్ అవ్వలేదని చెప్పవచ్చు. ఓకే, హౌఎవర్ scientists have discovered a strong genetic link since ADHD can run in families. సో ఈ జెనెటిక్స్ అనేది ప్రధానమైన కారణంగా ఒక స్ట్రాంగ్ రీజన్గా ADHDని సంబంధించి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. మోర్ దాన్ 20 జెనెటిక్ స్టడీస్ హ్యావ్ షోన్ ఎవిడెన్స్ దట్ ADHD ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్హెరిటెడ్. సో ఇక్కడ రీసెర్చ్ చేయటం ద్వారా రీసెర్చర్స్ ఏం చెప్పడం జరిగిందంటే, అంటే మోర్ దాన్ 20 జెనెటిక్ స్టడీస్ లో చేసినటువంటి స్టడీ ద్వారా, రీసెర్చ్ ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి జెనెటిక్స్ అనేవి, జీన్స్ అనేవి ప్రధానమైన కారణంగా చెప్పడం జరిగింది. యట్ ADHD ఈజ్ ఏ కాంప్లెక్స్ డిజార్డర్. ఇది సంక్లిష్టమైనటువంటి ఒక డిజార్డర్గా చెప్పవచ్చు, విచ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటరాక్టింగ్ జీన్స్. సో ఇది కార్టిస్ 2012 ఈ విధంగా ఈ కాజెస్ రిలేటెడ్గా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ వేరియస్ scientists and recommendations of various scientists, we can say that the factors of environment may increase the likelihood of having ADHD. సో కొన్ని ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఈ ADHD అనేది పెరగడం కోసం
విద్యార్థుల్లో ఇటువంటి డిజార్డర్ రావడం కోసం ఉపయోగపడుతుందని, కారణభూతం అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఎక్స్పోజర్ టు లీడ్ ఆర్ పెస్టిసైడ్స్, lead or pesticides in early childhood. సో ప్రారంభంలో, బాల్యదశ ప్రారంభంలో, ఎర్లీ చైల్డ్హుడ్లో ఈ లెడ్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, వీటికి ఎక్స్పోజ్ అవటం ద్వారా, అంటే వాటికి తీసుకోవటం కాదా, వాటికి సంబంధించినటువంటి వాయువులు, గాలులు పీల్చడం ద్వారా కావచ్చు. సో ఇలాంటి డిజార్డర్ రావడానికి స్కోప్ ఉందని చెప్పడం జరిగింది. సో ప్రీమెచ్యూర్ బర్త్ ఆర్ లో బర్త్ వెయిట్, మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి డిసీజెస్లో చాలా సందర్భాల్లో, చాలా అంశాల్లో, చాలా ఈ ఫిజికల్ డిజేబిలిటీస్, మెంటల్ డిజేబిలిటీస్లో బర్త్ రిలేటెడ్ ఇష్యూస్, కాజెస్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బర్త్ కానీ, లో బర్త్ వెయిట్ కానీ, వీటిని కామన్గా మనం చూడటం జరుగుతుంది. సో అంటే ప్రీమెచ్యూర్ బర్త్ అయిన సందర్భంలో, లేదా బర్త్ ప్రాపర్గా అయినా లో వెయిట్తో బర్త్ అయిన సందర్భంలో చాలా డిసీజెస్, చాలా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అది జాగ్రత్తగా గమనించాలి మనం. సో ఎనీహౌ ప్రీమెచ్యూర్ బర్త్ ఆర్ లో బర్త్ వెయిట్ అనేది కూడా ఈ ఏడిహెచ్డికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రెయిన్ ఇంజురీ. బ్రెయిన్కి గాయాలు అవటం వలన కూడా, అంటే ఆఫ్టర్ బర్త్ ఆర్ పెరినేటల్ స్టేజ్ ఆర్ ప్రీనేటల్ స్టేజ్, there is low chances in prenatal stage, perinatal stage or postnatal stage, injuries to brain leads to ADHD. బ్రెయిన్స్కి ఉండే ఇంజురీస్ ఏడిహెచ్డికి లీడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ యూజ్ ఆర్ డ్రగ్ యూజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఈజ్ ఆల్సో a common factor to various disorders and disabilities. This is cigarette smoking, alcohol use, drug use during pregnancy by women. సో అంటే స్త్రీలు గర్భం ధరించి ఉన్న సందర్భంలో ఇలాంటి పనులు చేయటం వలన కూడా ఇటువంటి డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ నోన్ కాజెస్ బట్ కెన్ మేక్ ఏడిహెచ్డి సిమ్టమ్స్ వర్స్ ఫ్రమ్ చిల్డ్రన్. సో ఇప్పుడు మనం కొన్ని కారణాలు, కింద చెప్పుకున్నటువంటి 4 కారణాలు డైరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా ఏడిహెచ్డి కారణం అని చెప్పలేకపోయినా, ఏడిహెచ్డి ఉన్నటువంటి పిల్లల సిమ్టమ్స్ కనపడటానికి కారణాలుగా చెప్పవచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఏడిహెచ్డి కాకపోయినా, ఏడిహెచ్డి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణాలని కొంతమంది పిల్లలు, పూర్తిగా ఏడిహెచ్డి కాకుండా అలాంటి లక్షణాలు కొంతమంది పిల్లలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సో ఆ లక్షణాలు, ఆ కారణాలు చూద్దాం. వాచింగ్ టూ మచ్ టెలివిజన్. సో వాచింగ్ టూ మచ్ టెలివిజన్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్, health problems. Okay, very particularly problems related to eye, problems related to constipation, problems related to thinking power, problems related to head and headache, so much. So watching too much television also leads to ADHD. Eating sugar, excessive sugar, more than the ratio. If we take sugar more level, automatically it will lead to ADHD. Family stress, because of poverty or family conflict, whatever it may be, family stress also leads to ADHD. It also causes to ADHD. అంటే కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా ఏడిహెచ్డి రావడానికి, లేదా ఏడిహెచ్డి యొక్క సిమ్టమ్స్ని స్టూడెంట్ ఎగ్జిబిట్ చేయడం కోసం ఒక కారణంగా చెప్పవచ్చు. ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్, ఏదైనా ప్రమాదాలు జరగటం, వాటికి సంబంధించినటువంటి గాయాలు, వీటి వల్ల కూడా మనకి ఇటువంటి ఏడిహెచ్డి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఏడిహెచ్డి. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ADHD is also one of the important topic in point of examination point of view. And the topic which we are going to discuss now, that is juvenile delinquency. So this is also important concept in examination point of view. So let us see
juvenile delinquency. So, delinquency problems began to receive public attention, particularly since the establishment of justice for juvenile delinquents in 1899 in Illinois, USA. సో ఈ డెలింక్వెన్సీ అనేటువంటి సమస్య అనేది 1899లో ఇలినాస్లో ఈ జస్టిస్ ఫర్ జువెనైల్ డెలింక్వెంట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దగ్గర నుంచి సో దీని మీద ఎక్కువ ఫోకస్ కానీ దీన్ని గుర్తించడం కానీ జరిగిందని చెప్పుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు నో వాట్ ఈజ్ juvenile delinquency, definitely we have to know what is juvenile and what is delinquency. So let us see individually what is juvenile. A boy who has not attained the age of 16 years or a girl who has not attained the age of 18 years called juvenile. సో అంటే 16 సంవత్సరాలు రీచ్ అవనటువంటి లేదా 18 సంవత్సరాలు రీచ్ అవనటువంటి గర్ల్, 16 సంవత్సరాలు రీచ్ అవునటువంటి బాయ్ లేదా 18 సంవత్సరాలు రీచ్ అయినటువంటి గర్ల్ని ఎవరినైనా సరే మనం జువెనైల్ అని పిలవచ్చు. డెలింక్వెంట్, ద చిల్డ్రన్ యాక్ట్ 1960 డిఫైన్స్ డెలింక్వెంట్ యాజ్ ఏ చైల్డ్ హూ హ్యాజ్ కమిటెడ్ అన్ అఫెన్స్. ఎవరైతే ఒక తప్పుకి అఫెన్స్కి పాడుపడతారో, చేయటానికి ప్రయత్నిస్తారో చేస్తారో వాళ్ళని డెలింక్వెంట్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం జువెనైల్ డెలింక్వెంట్ అంటే వయోజనులు కానటువంటి, వయస్సు లేనటువంటి, అకార్డింగ్ టు నామ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఎవరైతే బాయ్స్ అయితే 16 years రీచ్ అవ్వకుండా, 18 years రీచ్ అవ్వకుండా గర్ల్స్, సో ఇటువంటి అఫెన్స్కి కమిట్ అవుతారో, అంటే అఫెన్స్ యాక్ట్స్ చేస్తారో, సో అంటే వ్యతిరేకమైన పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారో వాళ్ళని జువెనైల్ డెలింక్వెంట్ అంటారు. జువెనైల్ డెలింక్వెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ సొసైటీ. It is almost an outcome of rapid urbanization and industrialization of modern times. A large number of children moving from rural areas to cities or living in slum areas in cities are found to be highly vulnerable to this process. This has almost become a universal problem in most of the industrialized countries. Juvenile delinquency. So, ఇది ఈ బాల నేరం అనేది చూసినట్లయితే సొసైటీలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మనం చెప్పవచ్చు. ఈ రోజుల్లో బాల నేరస్తులకు సంబంధించినటువంటి జైల్స్ కానివ్వండి, శరణాలయాలు కానీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా ఫుల్గా ఇలాంటి బాల నేరస్తులు ఉండటం జరుగుతుంది. సో కారణం ఏంటంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, లేదంటే ఈ అర్బనైజేషన్ కానివ్వండి, సో రూరల్ ఏరియాస్ నుంచి ఇలాంటి చిన్న పిల్లలు, అండర్ ఏజ్ స్టూడెంట్స్, పీపుల్ అర్బన్ ఏరియాకి రావటం, అర్బన్ ఏరియాలో డిఫరెంట్ హ్యాబిట్స్కి లోన్ అవటం, అలాగే అర్బన్ ఏరియాలో స్లమ్స్లో ఉండే పిల్లలు, వాళ్ళ యొక్క వాతావరణం, వాళ్ళ యొక్క పరిసరాలు, వీటన్నిటి ఆధారంగా ఇలాంటి నేర ప్రవృత్తి అనేది వీళ్ళలో డెవలప్ అవటం అనేది జరుగుతుంది. జువెనైల్ డెలింక్వెన్సీ అనేది డెవలప్ అవటం జరుగుతుంది. సో let us see what are the definitions, meanings and definitions of juvenile delinquency. Delinquency is a kind of abnormality. Delinquency means it is a kind of abnormality. When an individual deviates from the course of normal social life, his behavior is called delinquency. So ఎవరైతే ఒక వ్యక్తి సాధారణ సాంఘిక జీవితాన్ని నుంచి డీవియేట్ అవుతాడో అటువంటి వ్యక్తి యొక్క బిహేవియర్ని డెలింక్వెన్సీ అంటాము. ఓకే, సో నేరంగా పరిగణించడం జరుగుతుంది. అదే ఎవరైతే 16 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు ఇలాంటి డీవియేషన్కి పాల్పడతారో వాళ్ళని జువెనైల్ డెలింక్వెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, వెన్ ఏ జువెనైల్ below an age specified under a statute exhibits behavior
which may prove to be dangerous to society. He may be called juvenile delinquent. సో ఎవరైతే అండర్ ఏజ్లో ఉండేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలాంటి డెలిక్వెన్సీకి పాల్పడతారో వాళ్ళని జువనైల్ డెలిక్వెంట్ అని అంటారు, బాల నేరస్తులని పిలవటం జరుగుతుంది. అబ్నార్మల్ ఆర్ యాంటీ సోషల్ బిహేవియర్ బై ఏ జువెనైల్ who is below an age specified by statute. సో జువెనైల్ అండ్ డెలింక్వెన్సీ అంటే ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే అబ్నార్మల్ ఆర్ యాంటీ సోషల్ బిహేవియర్, అసాధారణ లేదా అసాంఘిక ప్రవర్తన ఎవరైతే వయసు చట్ట ప్రకారం వయసు అనేది నిన్న వాళ్ళు ఉంటారో 16 years కానీ బాయ్స్, 18 years గర్ల్స్ నిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేటువంటి ఈ అబ్నార్మల్ యాంటీ సోషల్ బిహేవియర్ని వాళ్ళు కలిగి ఉండేటువంటి బిహేవియర్ని జువెనైల్ డెలింక్వెన్సీ అని చెప్పడం జరుగుతుంది. జువెనైల్ డెలింక్వెన్సీ అప్లైస్ టు ది వయలేషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్ అండ్ పర్స్యూట్ ఆఫ్ సర్టెన్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ డిసప్రూవ్డ్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడోలసెంట్స్. రెక్లెస్ ఇన్ 1956 defined juvenile delinquency as juvenile delinquency applies to the violation of criminal code. సో అంటే ఏదైతే క్రిమినల్ కోడ్ ఉంటుందో దాన్ని వైలేట్ చేయటము, అలాగే పర్స్యూట్ ఆఫ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ డిసప్రూవ్డ్. సో కొన్ని ఏవైతే సంఘం హర్షించినటువంటి అలాగే చట్టం హర్షించినటువంటి ప్రవర్తన నియమాలను కలిగి ఉంటారో, ప్రవర్తన సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటారో, అది పిల్లలు కావచ్చు, యంగ్ అడోలసెంట్స్ కావచ్చు, అలాంటి వాళ్ళని జువెనైల్ డెలింక్వెంట్స్గా వాళ్ళు చేసే పనుల్ని జువెనైల్ డెలింక్వెన్సీగా మనం చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, కాజెస్ ఆఫ్ జువెనైల్ delinquency. So very particularly these are three types. We have to discuss the causes of juvenile delinquency with respect to biological factors and socio-environmental factors and physiological and personal factors. Okay, let us see individually. Coming to the biological causes, ocular ailments అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు దోషాలు ఉంటామని కూడా ఈ బాల నేరస్తులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. నోస్ అండ్ థ్రాట్ ప్రాబ్లం, ముక్కు గొంతు సంబంధించిన సమస్యలు, అంటే ఈ సమస్యలు పీడించడం వల్ల, ఈ సమస్యల వల్ల వచ్చేటువంటి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళని అబ్నార్మల్ బిహేవియర్కి, యాంటీ సోషల్ బిహేవియర్కి లీడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే హీరింగ్ ప్రాబ్లం, వినికిడి లోపం, అంటే వినికిడి లోపం వలన ఎందుకు జువెనైల్ డెలింక్వెన్సీ బాల నేరస్తులుగా మారతారని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకు ఉన్నటువంటి వినికిడి లోపం వలన వీళ్ళు సరైన విషయాలు గ్రహించలేక, ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ని గ్రహించలేకపోవటం, లేదా వీళ్ళని ఎవరైనా ఎగతాళి చేయటం వలన వాళ్ళలో ఆ క్రిమినల్ కాన్స్పిరెన్సీ అనేది పెరిగిపోవటం, ఈ విధంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే స్పీచ్ ప్రాబ్లం, మాటలు రాని వాళ్ళు, సో మాట్లాడటంలో సమస్యలు ఉన్నవాళ్ళు, ఎన్యూరిసిస్, సో యూరినేషన్లో సమస్యలు ఉన్నా కూడా, ఇరిటేషన్ అనేటువంటి సమస్య ఉన్నా కూడా, హెడేక్ తలనొప్పి, ఎక్సెసివ్ స్ట్రెంగ్త్, సో అధిక బలం ఉన్నా కూడా ఇలాంటి క్రిమినల్ ట్రాన్స్పరెన్సీకి పాటుపడే అవకాశం అనేది ఉంటుంది. అధిక శక్తి కూడా అనర్థదాయకం అని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. ఓకే, హైపోగ్లైసిమా, సో ఇవన్నీ కూడా ఈ బయలాజికల్స్ కాజెస్ వలన ఈ జువెనైల్ డెలింక్వెన్సీ అనేది పాల్పడే అవకాశం అనేది ఉంటుంది. సోషల్ ఎన్విరాన్మెంటల్ కాజెస్, మొబిలిటీ, అంటే వాళ్ళు చలనానికి సంబంధించినటువంటి మూమెంట్ సంబంధించినటువంటి కారణాలు కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీకి దారితీస్తాయని చెప్పుకోవచ్చు. కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్, సో సంస్కృతిక పరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా మనం చాలామంది గమనించినట్లయితే కల్చరల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన కల్చర్ కానివ్వండి, పర్టికులర్గా వాళ్ళకి రిలేట్ అయ్యే కల్చరల్ కానివ్వండి, అక్కడ డిఫరెంట్ కల్చర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ బాల నేరస్తులుగా
కొంతమంది విద్యార్థులు తయారవడానికి సహాయపడతాయి, దోహదపడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కుటుంబం యొక్క పరిస్థితులు, అంటే అవి ఫైనాన్షియల్ కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, వీటన్నిటి కారణం వల్ల కూడా జువెనైల్ డెలింక్వెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పరిశీలించినట్లయితే వెరీ పర్టికులర్గా ఫ్యామిలీ స్ట్రక్చర్, అంటే కుటుంబం యొక్క నిర్మాణం మీన్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ, నంబర్ ఆఫ్ కపుల్స్, నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబంలో అంటే మనం చూస్తున్నాం కొన్ని మ్యాక్రో ఫ్యామిలీస్ ఉంటున్నాయి, మైక్రో ఫ్యామిలీస్ ఉంటున్నాయి, మ్యాక్రో ఫ్యామిలీస్ ఉంటున్నాయి. సో అంటే భార్యాభర్త ఒక పిల్లవాడు మైక్రో ఫ్యామిలీ. అలా కాకుండా తల్లిదండ్రులు, వాళ్ళతో పాటు పిల్లలు, వాళ్ళ భార్య, పిల్లలు, అలాగా ఉన్నటువంటి కంబైన్డ్ ఫ్యామిలీస్. అలాగే అలా కాకుండా బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఉండి వాళ్ళ పిల్లలు ఇలాగా కలిసి ఉండేటువంటి స్ట్రక్చర్, కాంబో స్ట్రక్చర్. సో ఇలాంటి వాటి వలన కూడా మనకి జువెనైల్ డెలింక్వెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు కారణం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, అత్యధికమైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఫ్యామిలీ చూసినట్లయితే వాళ్ళకు వచ్చే సౌకర్యాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి, అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో అవి అందరికీ సమాన అవకాశాలు అనేవి రావటం అనేది తక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా క్రిమినల్ కాన్సిక్వెన్సీ అనేది పిల్లల్లో పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ వలన వాళ్ళకి అవకాశాలు రాక, సో వాళ్ళకి కావాల్సినటువంటి డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వక, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ బాల నేరస్తులుగా తయారయ్యే అవకాశం. బ్రోకెన్ హోమ్స్ వెరీ పర్టికులర్గా, అంటే ఈ బ్రోకెన్ హోమ్స్ అంటే మదర్ లేకపోవటం కానీ, ఫాదర్ లేకపోవటం కానీ, ఫాదర్ మదర్ విడిపోవటం కానీ, కుటుంబ పెద్ద లేకపోవటం కానీ, కుటుంబ పెద్ద మిగతా వాళ్ళందరినీ వదిలేసి ఇంకొక చోట తను బతకటం, ఇలాంటి బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి పిల్లల్లో కూడా ఇలాంటి క్రిమినల్ కాన్సిక్వెన్సీ అంటే బాల నేరస్తులుగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. చైల్డ్స్ బర్త్ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ. సాధారణంగా పిల్లవాడి యొక్క నంబర్, అంటే కుటుంబంలో 3 పిల్లలు ఉంటే 1, 3 వీళ్ళ మీద సాధారణంగా కొంచెం ఎఫెక్షన్, లవ్, కేరు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యలో ఎవడైతే ఉన్నాడో వాడి మీద కొంచెం ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో కాబట్టి అలాంటి సందర్భంలో కూడా ఎటువంటి మైండ్ సెట్ అనేది పిల్లల్లో తయారయ్యే అవకాశం ఉంటుంది, బాల నేరస్తులుగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పేరెంట్ చిల్డ్రన్ రిలేషన్షిప్, తల్లిదండ్రుల యొక్క రిలేషన్షిప్ కూడా సరిగా లేకపోతే, సరైన గైడెన్స్ ఇవ్వలేకపోతే, సరైన అబ్జర్వేషన్ లేకపోతే, సో వాళ్ళని సరిగా ట్రాక్లో తీసుకురాకపోవటం వలన, ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీకి పాటుపడే అవకాశం, దారితీసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్యామిలీ సైజ్ అండ్ టైప్. సో మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఫ్యామిలీ సైజ్, నంబర్ ఆఫ్ అడల్ట్స్, నంబర్ ఆఫ్ కపుల్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ కపుల్స్ ఇండివిజువల్లీ. సో ఇదంతా కూడా ఫ్యామిలీ సైజ్ కావచ్చు, ఫ్యామిలీ టైప్ కావచ్చు, ఇది కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీకి దారితీస్తుందని చెప్పవచ్చు. అలాగే సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ automatically leads to, so because of the poverty also sometimes it leads to juvenile delinquency. So next one is neighborhood, పరిసరాల్లో ఉండేటువంటి వ్యక్తులు లేదా పిల్లలు, వాళ్ళ యొక్క ప్రభావం. సో వీటి వలన కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, ఒక మంచి కుర్రవాడిని తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు ఒక క్రిమినల్స్ ఉన్న ఏరియాలో, క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియాలో అలాంటి టెండెన్సీ ఉన్న పిల్లల మధ్య వదిలేస్తే ఆటోమేటిక్గా ఆఫ్టర్ సమ్ సర్టెన్ పీరియడ్ దే ఆటోమేటికల్లీ బికమ్స్ క్రిమినల్స్. కాబట్టి నైబర్హుడ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేలాగా, మంచిగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. నైబర్హుడ్ కూడా దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఆల్కహాల్ అండ్ ఇంటాక్సికేషన్. సో ఆల్కహాల్ తీసుకోవటం, డ్రగ్స్ తీసుకోవటం అనేవి కూడా ఈ దీనికి జువెనైల్ డెలింక్వెన్సీకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. పీర్ గ్రూప్,
తోటి పిల్లలు, సమవయస్కు బృందం కూడా కారణం. నేచర్ ఆఫ్ ది సొసైటీ, సొసైటీ యొక్క స్వభావం ఒక్కోసారి మనం చూసినట్లయితే సొసైటీ మీద, సొసైటీలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ ఇన్సిడెంట్స్ మీద, సో నెగిటివ్ ఫీలింగ్స్తో, నెగిటివ్ థాట్స్తో ఇటువంటి నేరాలు చేసే అవకాశం కూడా, బాల నేరస్తులు తయారయ్యే అవకాశం కూడా ఉంది. నేను ముందు చెప్పుకున్నట్లుగా ద సోషియో కల్చరల్ కండిషన్స్ కూడా. తర్వాత సినిమాలో సాహిత్యం వలన, సినిమా వలన ఇటువంటి టెండెన్సీ కూడా వచ్చే అవకాశం చూడడం లేదు. అంటే సినిమాల్లో చూపించే, సాధారణంగా సినిమాలు ప్రజల్లో, వ్యక్తుల్లో, పిల్లవాళ్ళలో, విద్యార్థుల్లో చాలా ప్రభావం చూపిస్తున్నాయి సినిమా అనేది. అంటే మనం వీఆర్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ ది కన్సర్న్డ్ క్రూ ఆఫ్ ది సినిమా. సో వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఎలివేట్ చేస్తూ సినిమా కన్స్ట్రక్ట్ చేసే సందర్భంలో ఎన్నో సంఘటనలు, యాంటీ సోషల్ ఇన్సిడెంట్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్, వీటన్నిటిని చూపించడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో అంటే అందరూ కూడా పాజిటివ్ తీసుకోకుండా దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి సొసైటీలో ఉంటుంది. కాబట్టి మనం అది కూడా ఒక కారణం, సినిమా కూడా ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ రోల్ ఆఫ్ ప్రెస్, మీడియా కూడా. సో వీఆర్ నాట్ సపోజ్ టు క్రిటిసైజ్ మీడియా ఆల్సో. సో frankly speaking, media also not playing his role properly. Okay, so that is also one of the major problem, I think so. Okay, coming to the next point, physical standards, cheap literature. Okay, సాహిత్యం. ఎటువంటి సాహిత్యం మనం చూస్తున్నాం? సాహిత్యాలు చాలా రకాల సాహిత్యాలు ఉన్నాయి. వీటిలో చీప్ లిటరేచర్ ఏదైతే ఉందో అది పిల్లల్ని ఇటువంటి క్రిమినల్ థాట్స్ వైపు లీడ్ చేస్తుంది. అది ఫైనల్ ఇట్ లీడ్స్ టు జువెనైల్ డెలింక్వెన్సీ. ఫిజికల్ స్టాండర్డ్స్ ఆల్సో, అంటే శారీరకపరమైనటువంటి సామర్థ్యాలు కూడా వాళ్ళలో ఆటోమేటిక్గా దీనివైపు లీడ్ చేస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మెంటల్ మేకప్ అండ్ ఫైనల్లీ హెరిడిటీ. సో ఇవన్నీ కూడా ఈ సోషియో ఎన్విరాన్మెంటల్ కాజెస్ అనేవి దీనికి జువెనైల్ డెలింక్వెన్సీకి దారితీస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజియోలాజికల్ అండ్ పర్సనల్ రీజన్స్. సో కమింగ్ టు దీస్ ఫిజియోలాజికల్ అండ్ పర్సనల్ రీజన్స్, okay, coming to these physiological and personal reasons, school factors. సో తరగతిలో, పాఠశాలలో పిల్లలు, తోటి విద్యార్థులు, వాళ్ళలో ఉండేటువంటి కొంతమంది విద్యార్థులు, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీ, బాల నేరస్తులను తయారు చేయడానికి దోహదపడతాయని చెప్పుకోవచ్చు. డ్రగ్ అడిక్షన్. సో పాఠశాలలో మనం చూసినట్లయితే మెట్రోపాలిటన్ సిటీస్, వీటిల్లో స్కూల్స్లో డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువగా సప్లై చేయబడటం పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సో డ్రగ్ అడిక్షన్ వల్ల కూడా జువెనైల్ డెలింక్వెన్సీ అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఓవర్ క్రౌడింగ్, ఎక్కువ జనాభా ఉండటం, ఎక్కువ జనావాసాల్లో నిర్వహించడం, ఎక్కువ జనాభాల మధ్య ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో గడపటం, ఇలాంటివి వాటి వల్ల కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో సమ్ అదర్ కాజెస్ ఇన్ డెలిక్వెన్సీ మే బి నోటీస్డ్ యాజ్ అండర్. సో ఇంకా ఇవి సాధారణంగా మనం చెప్పుకున్నటువంటి ఆ మూడు ఏరియాస్ చెప్పుకున్నాం. ఏమంటే బయోలాజికల్, సోషియో ఎన్విరాన్మెంటల్, ఫిజియలాజికల్ అండ్ పర్సనల్. ఇవే కాకుండా ఇంకా కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ గమనించినట్లయితే బ్యాడ్ కంపెనీ.
మనం ప్రీవియస్ వాటిలో కూడా మనం ఇంకా కొంత డిస్కస్ చేసాం దీన్ని. సో, ఇది కూడా ఒక పాయింట్. బ్యాడ్ కంపెనీ. సో, బ్యాడ్ కంపెనీ వల్ల కూడా అంటే మనం సాధారణంగా సామెతలు చెప్పుకుంటాం. 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని. అంటే దట్ మీన్స్ ఒక ఇద్దరు వ్యక్తులు 6 నెలలు సావాసం చేస్తే అతని లక్షణాలు ఇతనికి, ఇతని లక్షణాలు అతనికి అబ్బేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, ఒక మంచివాడు చెడువాడితో సావాసం అంటే ఫ్రెండ్‌షిప్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా కొంత సమయానికే మంచివాడు కూడా చెడువాడు అయిపోయే అవకాశం, ఆ లక్షణాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ఎనీహౌ బ్యాడ్ కంపెనీ ఆల్సో లీడ్స్ టు జువెనైల్ డెలింక్వెన్సీ. ఓకే. నెక్స్ట్ వన్. అడాలసెంట్ ఇన్సెక్యూరిటీ. సో, బాల్య దశలో ఉండేటువంటి ఇన్సెక్యూరిటీ. అలాగే యవ్వన దశలో ఉండేటువంటి ఇన్సెక్యూరిటీ. మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, మానసికమైనటువంటి సంఘర్షణలు. ఎక్సెసివ్ సోషల్ సజెస్టిబిలిటీ. లవ్ అండ్ అడ్వెంచర్. స్కూల్ డిస్సాటిస్ఫాక్షన్, పాఠశాల సంబంధించినటువంటి డిస్సాటిస్ఫాక్షన్. పూర్ రిక్రియేషన్ ఫెసిలిటీ. సో, ఇది గమనించినట్లయితే అన్నిటితో పాటుగా మనం రిక్రియేషన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఒక ఫ్యాక్టర్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే పూర్ లివింగ్ కండిషన్. సో, మనం గృహ వాతావరణం, మనం నివసించే వాతావరణం చాలా బ్యాక్వర్డ్‌గా, పూర్‌గా ఉండటం అనేది కూడా. వొకేషనల్ డిస్సాటిస్ఫాక్షన్, వృత్తిపరమైనటువంటి అసంతృప్తి. సో, ఏదైతే వృత్తి వాళ్ళు వొకేషన్ చేస్తున్నారో, ఆ వొకేషన్‌లో ఉండే డిస్సాటిస్ఫాక్షన్, దాంట్లో ఉండే సమస్యలు, ఇవన్నీ కూడా ఈ జువెనైల్ డెలింక్వెన్సీకి లీడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సడన్ ఇంపల్స్, హఠాత్తుగా జరిగేటువంటి మార్పులు కానివ్వండి, ఇవన్నీ ఒక కారణం కావచ్చు. ఫిజికల్ కండిషన్, ఫిజిక్ పరంగా అంటే భౌతికంగా, శారీరకంగా ఉండేటువంటి కండిషన్స్ కూడా దీనికి కారణమని చెప్పుకోవచ్చు. సో, దీస్ ఆర్ ది కాజెస్ ఆఫ్ జువెనైల్ డెలింక్వెన్సీ. These are the causes of juvenile delinquency. Next one, coming to the coming to the next concept, characteristics of these juvenile delinquents. సో, బాల నేరస్తులు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. లోన్లీనెస్, ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. సో, నలుగురితో కలిసి ఉండరు. వీళ్ళలో ఇదొక ప్రధానమైన లక్షణం. బ్యాడ్ హ్యాబిట్స్. సో, వీళ్ళలో చెడు లక్షణాలు అనేవి, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి, చెడు అలవాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్ అబ్యూజింగ్. సో, ఇంకా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, గొడవ చేయటం. ఎనీహౌ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఇటువంటి పిల్లలు ఎక్కువ గమనించవచ్చు. క్రిమినల్ టెండెన్సీ వీళ్ళలో. సో, నేర ప్రవృత్తి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క ఆలోచనలో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, నేరం అనే దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. హ్యాబిచ్యువేటెడ్ టు క్రైమ్ యాక్టివిటీస్. సో, క్రైమ్కి సంబంధించినటువంటి, నేరానికి సంబంధించినటువంటి పనులు చేయటానికి వీళ్ళు హ్యాబిచ్యువేట్ అయి ఉంటారు. సో, ఎక్కువగా ఇటువంటి పనులు చేయటం. సో, క్లాస్లో చూసుకున్నట్టే చిన్న చిన్న విషయాలు పరిశీలిస్తే దొంగతనం చేయటం, తోటి విద్యార్థుల దగ్గర నుంచి దొంగతనం చేయటం, బుక్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, వాల్యుబుల్ థింగ్స్ కావచ్చు. సో, ఇలాగా పాఠశాల సందర్భంలో రిలేటెడ్గా ఇలాంటి, అంటే ఎనీహౌ తోటి పిల్లల్ని గాయపరచడం కావచ్చు, కొట్టడం కావచ్చు. సో, ఇలాంటివి క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ వీళ్ళు అలవాటు పడి ఉంటారు. యూజువల్లీ ఎడిక్టెడ్ టు థెఫ్ట్, దొంగతనానికి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. సో, ఇక్కడ క్రైమ్ యాక్టివిటీస్లో భాగంగా తోటి విద్యార్థులను గాయపరచడం కానివ్వండి, ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటితో పాటు దొంగతనం కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మర్డర్స్, వీళ్ళు కొంతమంది కొంత స్థాయిలో ఈ క్రిమినల్ టెండెన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, సో, హత్యలు కూడా చేయటం అనేది జరుగుతుంది. అవే ఫ్రమ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, వీళ్ళు సాధారణంగా నెమ్మదిగా పాఠశాలకి, విద్యకి దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలని వీళ్ళు ప్రదర్శిస్తారని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మరలా ఈ డెలింక్వెన్సీని మనం క్లాసిఫై చేయొచ్చు.
చేసేటువంటి నేరాలను ఆధారంగా చేసుకొని ఆ నేరాల యొక్క స్వభావం హ్యాస్ రిఫర్డ్ టు 4 types ఆఫ్ డెలింక్వెన్సీస్. సో హవర్డ్ బేకర్ అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ సైకాలజిస్ట్ 4 రకాలైనటువంటి క్లాసిఫికేషన్ డెలింక్వెన్సీలో చేయడం జరిగింది జువైనల్ డెలింక్వెన్సీలో. అవేంటంటే ఇండివిజువల్ డెలింక్వెన్సీ, వ్యక్తిగతంగా నేరాలకు పాల్పడటం అంటే సింగిల్గా ఒక విద్యార్థి తను నేరాలు చేయటం. ఓన్లీ వన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమిటింగ్ ఏ డిలింక్వెంట్ యాక్ట్. సో ఒకే ఒక విద్యార్థి, ఒకే ఒక వ్యక్తి, సింగిల్ ఇండివిజువల్ ఇటువంటి నేరాలు చేయటం, దాన్ని మనం ఇండివిజువల్ డెలింక్వెన్సీ అంటాం. కాజ్ ఈజ్ లొకేటెడ్ విత్ ఇన్ ది ఇండివిజువల్ డెలింక్వెంట్. సో వ్యక్తిగతంగానే ఆ కారణాల్లో వలన ఇటువంటి వ్యక్తిగత నేరస్తులు అనేవాళ్ళు తయారవుతుంటారని చెప్పుకోవచ్చు. గ్రూప్ ఆఫ్ సపోర్టెడ్ డెలింక్వెన్సీ, ద డెలింక్వెన్సీస్ ఆర్ కమిటెడ్ ఇన్ కంపానియన్షిప్ విత్ అదర్స్ అండ్ కాజ్ ఈజ్ లొకేటెడ్ నాట్ ఇన్ ది పర్సనాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ ఇన్ ది డెలిక్వెంట్ ఫ్యామిలీ. సో అంటే నలుగురు కలవటం వలన డెలింక్వెన్సీ అనేది, నేరం అనేది చేయటం జరుగుతుంది. అంటే దానికి మనం కారణం ఆ వ్యక్తికి పర్సనల్గా ఉండేదో లేదా ఫ్యామిలీ పరంగా ఉండేటువంటి డెలింక్వెన్సీనో కారణం కాదు. సో నలుగురు కలవటం వలన సో అలాంటి డెలింక్వెంట్స్ అనేవాళ్ళు తయారవటం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇంటర్నల్గా జరిగేటువంటి మోటివేషన్ వీటి వలన గ్రూప్ సపోర్టెడ్ డెలింక్వెన్సీ అనేది జరుగుతుంది. ఆర్గనైజ్డ్ డెలింక్వెన్సీ, సో ది డెలింక్వెన్సీస్ దట్ ఆర్ కమిటెడ్ బై డెవలపింగ్ ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్. సో అంటే ఈ చిన్నప్పటి నుంచే గ్రూప్గా తయారయ్యి నేరాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆర్గనైజ్డ్ డెలింక్వెన్సీ అంటాం. మనం పైన చెప్పుకున్న సందర్భంలో గ్రూప్ సపోర్టెడ్ డెలింక్వెన్సీ మనం చూసినట్లయితే, అంటే గుంపుగా ఉన్నప్పుడు సామూహికంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేరాలకు పాల్పడటం అనేది వీళ్ళలో ఉండేటువంటి లక్షణంగా ఈ టైప్గా మనం చెప్పవచ్చు. సో దీనికి రీజను ఆ వ్యక్తి పరంగా కానీ సొసైటీ అదే ఫ్యామిలీ పరంగా కానీ కాకుండా నలుగురు కలిసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. ఆర్గనైజ్ అంటే ముందు నుంచే కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలాంటి క్రైమ్స్ అనేవి చేయటం అనేది జరుగుతుంది. సిచ్యువేషనల్ డెలిక్వెన్సీ ఈజ్ నాట్ డీప్లీ రూటెడ్. ఇది ఎక్కువగా ప్రభావితం చూపేది కాదు. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఈ బాల నేరస్తులుగా తయారవటం అనేది కూడా ఒక గ్రూప్గా మనం చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ లెస్ డెవలప్డ్ ఇంపల్స్ కంట్రోల్స్ అండ్ బికాస్ ఆఫ్ లెస్ రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ రీస్ట్రైన్స్. సో అంటే కంట్రోల్, హఠాత్ చర్యలు ఏవైతే ఇంపల్సివిటీ ఏదైతే ఉందో దాని మీద కంట్రోల్ లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య వచ్చింది, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. సో ఏ వ్యక్తికి అయితే ఇంపల్స్ మీద కంట్రోల్ ఉండదో అవతల వ్యక్తి మీద దాడి చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మధ్య మాటలు పెరిగి ఆటోమేటిక్గా అవతల వ్యక్తి దాడి చేశారు. సో ఇద్దరికి ఇంపల్స్ కంట్రోల్ ఉంటే మాట్లాడటం ద్వారానే ఆ సమస్య గురించి చర్చించుకోవటం, పరిష్కరించుకోవటం, లేదా సమస్య అలాగే ముందు సాగటం జరుగుతుంది. కానీ ఇంపల్స్ కంట్రోల్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా అక్కడ నేరం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో దాని సిచ్యువేషన్ డెలింక్వెన్సీ అంటాం. లెస్సర్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ రిస్ట్రైన్స్. సో గృహానికి సంబంధించినటువంటి, గృహ వాతావరణానికి సంబంధించినటువంటి ఇటువంటి ప్రోద్బలం అనేది వ్యక్తుల్లో లేకపోవటం వలన కూడా ఇలాంటి సిచ్యువేషనల్ డెలిక్వెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ది జువెనల్ డెలిక్వెన్సీ. సో ఇది కూడా నేను చెప్పినట్లుగా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పవచ్చు. ఓకే, సో దీంట్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఈ చిన్న కాన్సెప్ట్తో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ చిన్న కాన్సెప్ట్తో యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో ట్రై టు బేర్ అండ్ ట్రై టు ఫాలో దిస్. ఓకే,
Okay. What is this final concept, final subunit of this unit is children with socio-cultural deviations. Children with socio-cultural deviations and linguistic minorities. అంటే సామాజిక సాంస్కృతిక వ్యత్యాసాల గల పిల్లలు, అలాగే అంటే వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్గా మనం చెప్పవచ్చు. సో మరియు భాషాపరమైనటువంటి మైనారిటీలు. ఓకే. సో చిల్డ్రన్ విత్ సోషియో కల్చరల్ డీవియేషన్స్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన రాష్ట్రంలో రిజర్వేషన్ చూసినట్లయితే షెడ్యూల్ కులాల వారికి, అలాగే షెడ్యూల్ తెగల వారికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి. ఓకే. సో ఈ విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో మరలా క్లాసిఫికేషన్ మనకు తెలుసు, ఏబిసిడీలు. అలాగా వివిధ రకాలైనటువంటి రిజర్వేషన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది విద్యా సంస్థల్లో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి. అంతేకాకుండా మొత్తం సీట్లో 33.33% సీట్లు స్త్రీలకు కూడా కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే కులాలతో సంబంధం లేకుండా దివ్యాంగులకు 3%, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 1% రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. మొత్తం అన్ని రిజర్వేషన్ కలిపి సుప్రీంకోర్టు సూచించినటువంటి 50% పరిధిలో, అంటే 50%లోనే రిజర్వేషన్లు అన్నీ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఈ వ్యత్యాసాలు మనం చెప్పుకున్నాం కదా, సోషియో కల్చరల్ డీవియేషన్స్ ఏంటి, ఎందుకు కారణమవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలో కల్పించబడినటువంటి రిజర్వేషన్ల ప్రకారం 22.5% సీట్లు ప్రతి విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీలకి చెందాల్సి ఉంటుంది. అలాగే ఈ సీట్లు షెడ్యూల్ కులాల వారికి 15% మరియు షెడ్యూల్ తెగల వారికి 7.5% కేటాయించడం అనేది జరిగింది. సో దీస్ పర్సంటేజెస్ అండ్ ది న్యూమరిక్స్ ఆర్ సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ప్లీజ్ నోట్ దట్ దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఓకే. సో ఇవి మనకి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కేటాయింపులుగా మనం చెప్పవచ్చు. మనం చూసినట్లయితే మన కాన్సెప్ట్లో ఎస్సీలో సామాజిక సాంస్కృతిక వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి చూద్దాం. ఎస్సీ పిల్లలు అనాదిగా సామాజికంగా వెనకబడి ఉండటం వలన వారి ప్రవర్తన మరియు ఆచార వ్యవహారాలు ఇతర పిల్లల కన్నా వేరుగా ఉంటాయి. సో ఇవంతా కూడా మనం ముందు నుంచి చూస్తున్నటువంటి పరిస్థితులు. ఒకప్పటి అంటరాంతనం గురించి నేడు కూడా పుస్తకాల మీద అంటరాంతరం నేరం అనేటువంటి రాసుకునే పరిస్థితి ఉందంటే మనం సాధారణంగా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చెప్పుకోవచ్చు. సో సాధారణ జనజీవన స్రవంతికి కొంచెం దూరంలో ఉండటం మూలంగా ఆహార వ్యవహారాల్లో పనిపాటలు, సామాజిక సాంస్కృతిక కృత్యాలు, ఆర్థిక పనులు ఎస్సీలు కొద్దిగా వెనకబడి ఉండటమే కాక అవకాశాలు సరిగా అందిపుచ్చుకోలేకపోవటం వలన వీటన్నిటిలో వ్యత్యాసాలు అనే వాటిని మనం గమనించవచ్చు. అలాగే వీళ్ళు ఈ కారణాల చేత చదువులో కూడా వెనకబడి ఉండటం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అందించేటువంటి సౌకర్యాలు ఏవైనా ఉంటే అవి, అలాగే సేవలు, ప్రభుత్వం అందించేటువంటి సేవలు, వీటన్నిటిని సమానంగా, అంటే వీటి వలన ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యల వలన, ఇటువంటి ప్రోత్సాహకం వలన వీళ్ళు కూడా సాధారణ స్థితికి సాధారణంగా అందరితో పాటు సమానంగా రావటంలో ముందున్నారని చెప్పవచ్చు ఈ రోజుల్లో పరిస్థితుల్లో చూసినట్లయితే. సో వీళ్ళందరూ కూడా ఆ పరిస్థితులు మారిపోయి చక్కగా ప్రభుత్వాలు అందించేటువంటి సహకారం కారణంగా సో వీళ్ళలో మంచి డెవలప్మెంట్ అనేది ఉందని చెప్పవచ్చు. అలాగే ఎస్టీల్లో కూడా ఇలాంటి సామాజిక సాంస్కృతిక వ్యత్యాసాలని మనం గమనించవచ్చు. ఎస్టీలు నేడు సాధారణ పరిస్థితుల్లో సాధారణ ప్రజలతో అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నా కూడా ఎక్కువ కాలం ఎక్కువ మంది అడవుల్లో అటవీ సంపద మీద ఆధారపడి అయినా ఇప్పటికీ కూడా సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ట్రైబల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ and they are spending their lives depending on the forest and
ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫారెస్ట్, దట్ ఈస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, అంటే అటవీ సంపద వాటి మీద ఆధారపడే జీవనం కొనసాగించడం అనేది మనం గమనించవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. అయితే నేడు ఏ కొద్ది మందో తప్ప అందరూ కూడా విద్యతో పాటు అన్ని రంగాల్లో పాల్గొనటం, కాబట్టి ఎస్సీలు కూడా సాధారణ ప్రజల్లో అందరితో పాటు సమానంగా వాళ్ళు కూడా డెవలప్ అవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మైనార్టీల్లో మనం పరిశీలించినట్లయితే సామాజిక సాంస్కృతిక వ్యత్యాసాలు చూసినట్లయితే ప్రతి సమాజంలో అన్ని కులాల జనాలు తక్కువగా ఉండటం వల్ల మూలంగా వీరిని మైనార్టీలు అంటారు. మైనార్టీలు అంటే దాంట్లోనే ఉంది మైనర్ అని. సో మైనర్ గ్రూప్ అంటే ఆ, ఈ కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాగే ముందు చెప్పుకున్నటువంటి కేటగిరీకి సంబంధించి ఆ, ఎక్కువ శాతం ప్రజలు ఉంటారు. కానీ ఈ ఆ, ప్రత్యేకంగా ఈ మైనారిటీస్ అని ఎవరంటామంటే ఏ క్యాస్ట్కి సంబంధించి తక్కువ స్థాయిలో ఆ, ప్రజలు ఉంటారో వాళ్ళ మైనారిటీస్గా మనం వెళ్ళటం జరుగుతుంది. సో మనకు తెలుసు, మనం చెప్పుకుంటాం ఉదాహరణకి ముస్లిం మైనారిటీస్ అని. అలాగే సో ప్రతి సమాజంలో ఇలాంటి మైనారిటీస్ అనేవాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని సాధారణంగా మైనారిటీస్ అని పిలవటం జరుగుతుంది. వీరు జనమందరితో నివసిస్తూనే ఉన్నా కానీ వీరి మతం లేదా కులం మూలంగా వీరు సాధారణ జనం కన్నా అనేక వ్యవహారాల్లో వ్యత్యాసాలను కలిగి ఉంటారు. అంటే డిఫరెన్సెస్ అనేవి కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల వలన, వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ఈ ట్రెడిషన్స్ వలన, వాళ్ళ మతం వల్ల కానీ కులం మూలంగా కానీ ఓకే డిఫరెన్సెస్ అనేవి మనం గమనిస్తూ ఉంటాం. సాధారణ జనం జరిపే కార్యక్రమాల్లో మామూలుగా పాల్గొన్న వారి వారి సొంత కార్యక్రమాల్లో మాత్రం వారి వారి ఆచార వ్యవహారాల్లో కులాచారాలను పాటిస్తూ ఉంటారు. ఈ మైనారిటీస్ సాధారణంగా అందరిలో కలిసినప్పుడు వాటిని ఫాలో అవటానికి ప్రయత్నం చేసిన కానీ వాళ్ళు వాళ్ళ గ్రూప్ పరంగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలని పాటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. సో ఈ వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీస్ వాళ్ళలో ఉన్నటువంటి సోషియో కల్చరల్ డీవియేషన్స్గా మనం డిఫరెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లింగ్విస్టిక్ మైనారిటీలో సామాజిక సాంస్కృతిక వ్యత్యాసాలు, అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరమైన మైనారిటీలు అంటే వారు ఉన్న ప్రాంతంలో అధికార భాష కానివారుగా భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉండటమే. అంటే భాషాపరమైనటువంటి మైనారిటీలకు మనం వీళ్ళని ఒక రకంగా కూడా చెప్పవచ్చు. సో తెలుగువారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా లింగ్విస్టిక్ మైనారిటీలే. అంటే మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగువారు అంటే తక్కువ మంది అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్గా అక్కడ సూచించడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సిక్కులు, జైన్లు, తమిళ్లు, మరాఠీలు, బెంగాలీలు, ఒడిస్సీలు, బీహారీలు వీళ్ళంతా లింగ్విస్టిక్ మైనారిటీస్గా, అంటే భాషాపరంగా అంటే మన తెలుగువారు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ జీవించే సందర్భంలో వాళ్ళని లింగ్విస్టిక్ మైనారిటీస్గా పేర్కొనడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నివసించేటువంటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సిక్కులు, జైన్లు, మరాఠీలు, తమిళ్స్ వీళ్ళందరినీ ఒడిస్సీలు, బీహారీలు వీళ్ళందరినీ మనం లింగ్విస్టిక్ మైనారిటీస్గా భాషాపరమైనటువంటి మైనారిటీస్గా పేర్కోవటం జరుగుతుంది. భాషాపరమైన మైనారిటీలు వారి కులాలు, మతాలు వేరువేరుగా ఉండటం మూలంగా సాంస్కృతికంగా, సామాజికంగా వారు ఉండే ప్రాంత ప్రజల కన్నా భిన్నంగా ఉంటారు. సో మనం గమనిస్తూ ఉంటాం, చూసినట్లయితే మన మార్కెట్లో చాలామంది మార్వాడీస్ వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ నివసించడం అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ వ్యవహారాలు మన వ్యవహారాలు, వాళ్ళ ఆచారాలు మన ఆచారాలు డిఫరెన్స్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో కాబట్టి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో ఆ నివాసంలో ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ ప్రజల కంటే భిన్నంగా వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయని చెప్పవచ్చు. సో వారు అక్కడ ప్రజలతో మమేకం అవుతూనే వారి వారి ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ ఉంటారు. దీనికోసం రాజ్యాంగపరమైన హామీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా, అంటే సాధారణంగా లింగ్విస్టిక్ మైనారిటీస్ ఒక ప్రాంతంలో ఉన్న సందర్భంలో ఆ ప్రాంతంలో వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నప్పుడు వ్యాపారంగాను ఇంకో పరంగా గాను ఆ ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాల్లో పాల్గొంటూనే కూడా
సో వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని కోల్పోకుండా వాటిని కాపాడుకుంటూ వాటిని అనుసరిస్తూ వీళ్ళు జీవించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి లింగ్విస్టిక్ మైనారిటీ సంబంధించినటువంటి వారికి కూడా వారి హక్కుల కోసం కొన్ని హామీలు అనేవి ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ లింగ్విస్టిక్ చిల్డ్రన్ విత్ సోషియో కల్చరల్ డీవియేషన్స్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేటువంటి భావనని చర్చించుకోవచ్చు. సో ఇది చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ ఒకటి రెండు సందర్భాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి స్లైడ్ ఏది మీకు ప్రజెంట్ చేయలేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటువంటి నోట్స్లో ఈ కంటెంట్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యూనిట్కి సంబంధించి ఈ కంటెంట్లో ఈ లాస్ట్ సంబంధించినటువంటి 2.5 సబ్ యూనిట్కు సంబంధించినటువంటి కంటెంట్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సెషన్ నుంచి మనం 3rd చాప్టర్కి ఎంటర్ అవటం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ 2 చాప్టర్స్కి రిలేటెడ్గానే ఈ 3rd చాప్టర్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈలోపు చేయవలసింది ఏంటంటే ఈ ఫస్ట్ 2 చాప్టర్స్ని తరువుగా చదవాలి. వీలైతే ఫస్ట్ 2 చాప్టర్స్లో మీరు అసైన్మెంట్స్ కూడా రాయవలసి ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించిన మోడాలిటీస్ అన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్, స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్, టేక్ కేర్.